హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వర్పాస్ కిచెన్. టుడే నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అందరికీ, ముఖ్యంగా పిల్లలకు ఇష్టమైనటువంటి నోరూరించే రుచికరమైన చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై అనగానే అందరికీ నోరూరుతుంది కదా. ఈ చికెన్ ఫ్రై అంటే అందరూ లైక్ చేస్తారు. ఇలా చికెన్ ఫ్రైని చూడగానే వెంటనే తినాలనిపిస్తుంది కదా మీకు. అన్ని నాన్ వెజ్ల కంటే అంటే మటన్ కానీ ఫిష్ కానీ వీటన్నిటికంటే చికెన్ అంటేనే చాలామంది లైక్ చేస్తారు. కాబట్టి ఈ చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై చేయడం రాని వాళ్ళకు, ముఖ్యంగా బ్యాచిలర్స్కి చాలా ఈజీ మెథడ్లో సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రై చాలా సింపుల్గా ఎలా చేయాలో, దీనికి ఏమేం కావాలో చూసేద్దాం రండి. చూసే ముందుగా ఈ చికెన్ ఫ్రైని సింపుల్గా నేర్చుకోవాలంటే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేసి మీరు కూడా సింపుల్గా నేర్చుకోండి. తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. ఇక చికెన్ ఫ్రై స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, చికెన్ ఫ్రై చేయడానికి నా ఫేవరెట్ అయినటువంటి ఐరన్ కిచెన్లోకి ఎంటర్ అవుదాం. చికెన్ ఫ్రై చేయడానికి ఏమేమి మసాలా కావాలో చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, కారం 1.5, పసుపు స్మాల్ టీ స్పూన్, ధనియా పౌడరు 1.5, సాల్ట్ 2 టేబుల్ స్పూన్, కొంచెం తక్కువ, కొంచెం కసూరి మేతి, దాల్చిన చెక్క 1 పించ్. నెక్స్ట్ మసాలాలకు ధనియాలు 2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 2 పించ్, 4 లవంగాలు, 4 మిరియాలు, 2 యాలకులు, 1/2 టీ స్పూన్ సాజీరా, తర్వాత ఆనియన్స్ ఒక 3 మీడియం సైజు, ఆయిల్. చికెన్ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో ఇలా లెమన్ ఒక 1/2 చెక్క పిండి, తర్వాత సాల్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టించి మంచిగా శుభ్రంగా కడగాలి. ఇలా నిమ్మరసము, సాల్ట్ వేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేయాలి. ఇలా చేయడం వలన మనకి చికెన్ అనేది ఏదైనా నాన్ వెజ్ అయినా కూడా ఏదైనా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మటన్ కానీ ఫిష్ కానీ ఇలా సాల్ట్ నిమ్మరసం వేసి వాష్ చేసుకుంటే మనకి స్మెల్ రాదు. ఇలా వాష్ చేసి నీళ్లు వంపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ దీంట్లో 1 టేబుల్ స్పూన్, స్మాల్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. నెక్స్ట్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ మనం పోపులో వేస్తాం కాబట్టి దీంట్లో 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పోపులో వేసుకోవాలి. నెక్స్ట్ కారం కూడా మొత్తం 1.5 పడుతుంది. 1 టేబుల్ స్పూన్ 1.5 మొత్తం సాల్ట్ మొత్తం దీంట్లోనే వేయాలి. ఇలా కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మసాలాలు ఇలా చికెన్కి పట్టించి మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ చాలామంది ఇలా వేయరు, డైరెక్ట్గానే వేస్తారు. అలా డైరెక్ట్గా వేయకుండా ఇలా చికెన్కి అన్ని మసాలాలు పట్టించి మనం ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర ఇవి వాష్ చేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా నేను చేసే చికెన్ అంటే మా పిల్లలకు కూడా చాలా లైక్ చేస్తారు. ఇలా అన్నీ వేసి కలపడం వలన చికెన్ పీసెస్కి ఉప్పు, కారము, మసాలా అన్నీ మంచిగా పట్టుకొని మనకు ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. ఇలా పీసెస్ అనేవి మీడియం సైజులో రౌండ్వి ఇలా బోన్ పీసెసే చికెన్ మనం కొట్టించి తీసుకోవాలి. ఇలా బోన్ పీసెసే చికెన్ ఫ్రైకి తీసుకోవాలి. ఈ పీసెస్ అనేవి ఇలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేయడం వలన అన్ని మసాలాలు పీసెస్కి పట్టి చాలా బాగుంటుంది.
చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై అనేది నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తేనే చాలా బాగొస్తుంది. అడుగంటకుండా మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఇలా హీట్ అయ్యాక మనం చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇది హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక దీంట్లో మనం కొంచెం కసూరి మేతి, 1 ఇంచ్ 1 pinch ఆఫ్ దాల్చిన చెక్క వేయాలి. తర్వాత నెక్స్ట్ దీంట్లోనే ఆనియన్స్ వేసి దోరగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇలా సాల్ట్ వేయడం వలన తొందరగా ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ ఫ్రై అనేది కూడా బాగొస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇలా చిన్నది ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం గరం మసాలాకి ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్, సాజీరా వేసి మనం లైట్గా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక చల్లారాక మనం మిక్సీలో వేసి మసాలా పౌడర్ని పట్టుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ అనేవి దూరగా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం పుదీనా, కొంచెం మెంతి కూడా వేసుకోవాలి. కానీ నేను ఇక్కడ మెంతి వేయలేదు, మీరు మెంతి కూడా వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మనం చికెన్ కలిపేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసాం కదా, దీంట్లో 1/2 టేబుల్ స్పూన్. అలాగే పసుపు కూడా 1 టేబుల్ స్పూన్, స్మాల్ టేబుల్ స్పూన్ వేయాలి. ఇలా కలిపి దీంట్లోనే మనం చికెన్ వేసి బాగా కలపాలి. మధ్యలో కూడా 2-3 టైమ్స్ మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఈ చికెన్ ఫ్రై అనేది మొత్తం మనకి 30-40 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. కాబట్టి మనం 10 మినిట్స్కి ఒకసారి మధ్య మధ్యలో 2-3 టైమ్స్ బాగా మంచిగా కలిపి మంటని కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. తర్వాత నెక్స్ట్ ఇలా బాగా కలిపి మూత పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ముందుగా 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి మనం 2-3 టైమ్స్ అలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా కొంచెం వాటర్ అనేది వస్తుంది. ఇలా గ్రేవీ రావడం వల్లనే పీసెస్ కూడా మంచిగా పట్టుకొని చికెన్ అనేది ఫ్రై అవుతుంది. దీంట్లోనే మనం ఇప్పుడు ధనియా పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసి కలపాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ మనం పట్టిన మసాలా, గరం మసాలా పౌడర్ వేసి కలిపి మూత పెట్టి ఫ్రై చేయాలి. ఇంకొక 15 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేయాలి. అప్పుడే మనకు చికెన్ ఫ్రై అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మంటని స్లో చేసి ఇంకొక మనం 15 మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మూత పెట్టి
ఫ్రై చేసుకోవాలి. 15 మినిట్స్ అయ్యాక ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఫైనల్లీ కొత్తిమీర వేసి కలపాలి. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో నోరూరించే కమ్మని రుచి గల చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై రెడీ. చూసారుగా ఎంత ఈజీగా సింపుల్గా రెడీ అయిందో. కాబట్టి మీరు కూడా తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేసి నేర్చుకొని మీరు చికెన్ ఫ్రై చేసుకోండి. ఆహా, చికెన్ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. అసలు చూస్తూ ఉంటేనే నోరూరుతుంది కదా. చికెన్ ఫ్రై చాలా బాగా వచ్చింది. దీనికి కాంబినేషన్గా మనం ఇలా ఆనియన్స్, లెమన్ అనేది రైస్లోకి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఎవ్రీవన్.